నా పేరు దేవరాజు, మాది కొనగల్ల గ్రామం, రేగొండ మండలం, జయశంకర్ జిల్లా. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. సింజెంటా వాళ్ళ రెడ్ రైస్ చాలా బాగుంది. గింజ శాతం కూడా అధిక మొత్తంలో ఉంది. వెయిట్ కూడా ఎక్కువ శాతం వచ్చే విధంగా ఉంది. ఒక గుంటకు క్వింటల్ వచ్చే విధంగా ఉంది. ఇది పెట్టుకోవడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని చూసి మీరు కూడా ఇంకొకసారి ఈ సింజెంటా వాళ్ళ రెడ్ రైస్ తీసుకొని అధిక లాభాలు పొందాలని ఒక రైతుగా నా ఉద్దేశం చెప్తున్నాను. ఇది నల్లి తట్టుకున్నాను సార్. నల్లిని కూడా తట్టుకుంది. మీ అంచనా ప్రకారం ఇప్పుడు 20 వేసారు కదా మీరు, మీకు ఎంత వస్తాను అనుకుంటున్నారు దిగుబడి? మాకు ఎకరానికి ఒక 25 క్వింటాలు 30 క్వింటాలు వచ్చే విధంగా ఉంది. అంటే ఈ నల్లిని తట్టుకొని కూడా ఈ అంతకుముందు అయితే ఎక్కువ వచ్చేది, ఈ నల్లిని తట్టుకొని కూడా 30 క్వింటాలు వచ్చినంటే మంచి విషయం. అంతేనా? అంతే బాగుంది సార్. ఈరోజు డేట్ ఎంత అండి? 26 డిసెంబర్ 2020. ఓకే, అంటే మీకు అయితే వెరైటీ నచ్చింది కదా? బాగుంది. మీ తోట రైతులు వేసుకోవచ్చు, మిగతా రైతులు కూడా వేసుకొని అధిక లాభాలు పొందాలని నేను కోరుకుంటాను. సింజెంటా రెడ్ రైస్ బాగుంది. సింజెంటా వారి రెడ్ రైస్ విత్తనం ఇది బెస్ట్ రకం, మంచి విత్తనం, దీన్ని పెట్టుకోవాల్సింది. సింజెంటా రెడ్ రైస్ బాగా క్రాప్ దిగుబడి బాగుంది. రెడ్ రైస్ బాగుంది, ఇది పెట్టవచ్చు. నా పేరు ప్రదీప్ అండి, మాది మల్లూరు విలేజ్, మంగపేట మండలం, ములుగు డిస్టిక్. గత 20 సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం చేస్తున్నా, 5-6 ఎకరాలు. ఈ సంవత్సరం నిరుడు 7 రెడ్ రైస్ తీసుకున్నానండి. ఒక 3 ఎకరాలు రెడ్ రైస్ చేశాను, చాలా బాగుంది. నిరుడు 30 క్వింటాలు దాటింది, 7 కూడా 25 పైన 30 వరకు రావచ్చు. పెట్టుకోదగ్గ విత్తనం, చాలా బాగుందండి. రంగు కానీ, కలర్, కాయ సైజు, కాపు కూడా దగ్గర కాపు బాగుందండి.